యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రవిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము వేదనలో మనశ్శాంతము చీకటిలో చిరుదీపము వేదనలో మనశ్శాంతము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రవిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. పవిత్రమైన దేవుని కృషులు దేవుని నామాన ప్రారంభించారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో పవిత్రమైన దేవుని కృషిలో పాల్గొనే ముందు చేసిన ప్రతి ఆత్మ కోసం పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చట్టం నా పాపం రక్షించినది ఏదైనా కడుపు చేతను వాకు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను ఒక పాపలు చేసి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత ఇంతకంటే పరిశుద్ధ మరియు సకల దూతలను ప్రీతులను సహోదరి సహోదరులను మీరు నా కొరకు మన పొరుగుపైన సర్వేశ్వరి నేను పాల్గొంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీవు కృప చూపనిచ్చు నేను మీకు అనుగ్రహ సహాయమును పొందలేము. కావున నీవు మాపై కనుకరించి మా హృదయములను సన్మార్గంలో నడిపించుము. పావన పితా నేటి దివ్య బలి పూజ ఉద్దేశములను మీకు సమర్పిస్తున్నాము. ప్రతి ఉద్దేశము నిశ్చిత ప్రకారం నెరవేర్చుము. మా విచారణను దీవించి ఆశీర్వదించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. నేను తోడుకొని పోవాలని నమ్మే విధస్థానమునకు వెళ్ళు గుర్రపిల్ల వలె నొప్పిను. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము వచనములు 18 నుండి 20 వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేసింది. నా మట్టుకు నేను తనను తోలుకొని పోవాలని నమ్మి వధస్థానమునకు వెళ్ళు గుర్రపిల్ల వలె నొప్పిను. వారు నాపై కుట్రలు పండుతున్నారని నాకు తెలియదు. నా విరోధులు సృష్టిగా ఉన్నప్పుడే చెట్టును నరికివేయగలము. ఇతన్ని నరలోకము నుండి తుడిచిపెట్టేదము.
ఇక ఇతని పేరు వినిపింపకూడదని పలికేది. నేనిట్లు మనవి చేసింది, సర్వశక్తిమంతుడమైన ప్రభువు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నరుడు హృదయమును మనసును పరిశీలించువాడవు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించింది. నీవు నా విరోధులకు ప్రతీకారం చేయగా నేను చూదును గాక. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యనీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 7 వచనంలో 40 నుండి. ఆ కాలంలో యేసు పలుకులు విని జన సమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిది. కాని కొందరు, క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి, దావీదు గ్రామము బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిది. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయాలు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలచుడి, కానీ ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. అధికారులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు, ఆయన వలె ఎవడనూ ఎన్నడనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయిరా? అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడనూ ఆయనను విశ్వసించలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యుద్ధకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక అతడు ఏమి చేయనది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలయుడవా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోయింది. క్రీస్తు సువిశేషము. పరిసయ్యుల వద్దకు ప్రధానార్చకులు తిరిగి వచ్చారు. పరిసయ్యులు అడుగుతున్న ప్రశ్న, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని
రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనా సమావేశం అయిపోయిన తర్వాత మిమ్మల్ని కూడా ఇంట్లో రాని వారు అడుగుతున్నారు, మీరు ఆయనను పట్టుకొని వచ్చారా? ఎవరిని? యేసయ్యను పట్టుకొని వచ్చారా అని అడిగితే మీరు ఏ సమాధానం చెప్తారు? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య లేడయ్యా నా దగ్గర అంటారా? లేదు. పట్టుకొని వెళ్ళాలి ప్రభువును. ఈరోజు సువార్త పట్టణం ద్వారా ప్రభు మనకి ఇస్తున్న సందేశం, మీరు ఎక్కడికి వెళ్ళినా యేసయ్యను పట్టుకొని పోవాలి. యేసయ్యను శిక్షించడానికి కాదమ్మా, యేసయ్యను అందించడానికి పట్టుకొని వెళ్ళాలి. మరియ తల్లి తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని తనతో పాటు ఎవరిని పట్టుకొని పోతుంది? యేసయ్యను పట్టుకొని పోతుంది. ఆ తల్లి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్ళింది. ఆ ఇంట్లో నిరాశ, నిస్పృహ, భయం. ఎందుకంటే లేక లేక వచ్చిన గర్భం ఉంటుందా ఊడిపోతుందా భయం. అలా భయంతో జీవించి ఆ కుటుంబానికి మరియ తల్లి ఎవరిని తీసుకొని వెళ్తుంది? ఎవరిని పట్టుకొని పోతుంది? యేసయ్యను పట్టుకొని పోతుంది. ఎప్పుడైతే యేసయ్య ఆ కుటుంబానికి వచ్చాడో వెంటనే అప్పటి వరకు భయం ఏమవుతుందంట? ఆనందంగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం యేసయ్యను ఏ కుటుంబానికి పట్టుకొని పోతే ఆ కుటుంబంలో ఉన్న నిరాశ తొలగిపోతుంది, ఆ బాధలు తొలగిపోతాయి, వ్యధలు తొలగిపోతాయి, వారి యొక్క సమస్యలు సంతోషంగా మారుతాయి. మరి పట్టుకొని వెళ్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. పట్టుకొని వెళ్ళిన మరియ మనకు ఆదర్శం. యూదులు యేసయ్యను పట్టుకొని కలువరి కొండకు వెళ్ళారంట. ఆ పట్టుకొని వెళ్ళిన వ్యక్తులు ప్రభువును సిలువకు కట్టగడుతున్నారు. మరి అలా పట్టుకొని వెళ్ళిన కలువరి కొండ నుంచి ఎంతమందికి రక్షణ? యూదు రొట్టి చేతులతో కలవరకుండా వెళ్ళలేదు, యేసయ్యను పట్టుకొని వెళ్ళాలి. అందుకే యేసయ్య కలువరి కొండ నుండి అనేక అద్భుతాలు చేస్తున్నాడు. మరి మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళినా మనతో డబ్బులు కాదు పట్టుకొని వెళ్ళాల్సింది, బంగారాన్ని కాదు, కానీ పట్టుకొని వెళ్ళాల్సింది యేసయ్య. ఆ యేసయ్యను పట్టుకొని వెళ్తే యేసయ్య దీవెనలని ఆ కుటుంబాలన్నిటికీ కూడా వస్తాయి. కాబట్టి మనం నేర్చుకున్నాం ఈ యొక్క ప్రశ్న నుంచి, ప్రభువును పట్టుకో, ప్రభువు నిన్ను నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం ఇస్తారు. జాన్ ఫిష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి ధనవంతుడు. ధనం ఉంది కాబట్టి వ్యసనాల్లో పెరిగాడు, ఈ లోకంలో పెరిగాడు. అన్ని రకాలైన వ్యసనాలు ఆయన నేర్చుకున్నాడు. మాదక ద్రవ్యాలు, సిగరెట్ తాగడం, ఈ లోకంలో జీవించడం, ఇష్టమైన జీవితం జీవిస్తున్నాడు. కొన్ని రోజులకి ఆయన దగ్గర ఉన్న ధనము అంతా అయిపోయింది. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? చెప్పండి. ధనం అంతా ఏమైంది? అయిపోయింది. ఇక వ్యసనాలకు డబ్బులు లేవు. నిరాశతో ఏం చేస్తున్నాడు? డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బ్యాంకుకి కన్నం వేస్తున్నాడు. అలా బ్యాంకు కన్నం వేయడానికి పోయినప్పుడు పోలీసులు ఆయన పట్టుకుంటున్నారు. పోలీసులు పట్టుకుంటే ఈయన ఏం చేస్తున్నాడు అంటే పోలీసుల దగ్గర నుంచి రివాల్వర్ దొంగతనం చేసి ఒక పోలీసుని మీద షూట్ చేసి చంపేశాడు. అడుగుతున్నాడు నిరాశతో ఉన్న జాన్ ఫిష్తో, నీవు ఇప్పటి వరకు పట్టుకున్నవి చాలు, ఇక యేసయ్యను పట్టుకో. వెంటనే యేసయ్యను ఆయన పట్టుకున్నాడు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాడు, పట్టుకున్న దాన్ని చదువుతూ ఉన్నాడు. అలా చదువుతున్నప్పుడు ఆయన జీవితమే మారిపోయింది. ఆయన తన పాపముల కొరకు వ్యక్తి ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అదేవిధంగా ఎవరి కుటుంబాన్ని అయితే ఆయన చెప్పాడో ఆ వ్యక్తులను పిలుస్తున్నాడు జైలుకి. పిలిచి వాళ్ళ కాళ్ళ మీద పడి నన్ను క్షమించు అని అడిగాడు. ఆ తర్వాత ఆయన చనిపోతున్నాడు. చూడండి, యేసయ్యను పట్టుకుంటే ఇదిగో
ఆ కోపం క్షమగా మారింది. ఆ జాన్ ఫిష్ ఇప్పుడు ఆయన జీవితము ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో యేసయ్యను పట్టుకున్న జాన్ ఫిష్ జీవితాన్ని శ్రీసభ ఏం చేస్తుందంటే ఒక పునీత జీవితంగా ఆయన పునీతుడిగా ప్రకటించబోతుంది. అంటే యేసయ్యను పట్టుకుంటే నువ్వు పునీతుడు అవుతావు. యేసయ్యను పట్టుకుంటే నీవు నీ జీవితము ప్రపంచానికి ఆశ్చర్యకరంగా మారుతుంది. కాబట్టి నీవు వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకుని వెళ్ళాలి? యేసయ్యను పట్టుకోవాలి. మీ ఇళ్ళకి చెప్పాలి, ఈరోజు యేసయ్యను వాక్యం ద్వారా, యేసయ్య శరీరం ద్వారా నాలో ఉన్నాడు, ఆ యేసు నీకు శాంతినిచ్చునుగా కానీ చెప్పాలి. అటువంటి కృపను దేవుడు మనకు దయచేయాలని, యేసయ్యతో మనం జీవించాలని, ఆయన పట్టుబడి జీవించాలని ప్రభువును పెట్టుకుందాం. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథను. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథను. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి అభినయన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్టుగా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మా కరుణతో చూసి కానుకలు స్వీకరింపము. మా మనసులు క్రమం తప్పి సంచరించుచున్నాను. మా చేతుల మీదుగా ఈ అర్పణలు అందుకొనిచున్న మీకు వందనములు. కనికరించి మా మనస్సులను క్రమబద్ధము చేయమని మీకు విజ్ఞాపనం చేయుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తినిధి సర్వేశ్వర, మీ ఎల్లప్పుడూ నీ ఎదుటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా మీ విగ్రహంగా జీవించు నీ కృతజ్ఞత తెలుకోవాలని చింతగించితివి. ఈ విధంగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే నీవు కూడా నేను కోరి అవసరంలో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నది. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తను తాను నిశ్చపుటిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు చూచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరం పాత్రలను అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు చూస్తూ ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరణం వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణాన్ని ఉత్థానాన్ని స్మరిస్తూ జీవమొసలు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ స్వర్గం నుంచి మీకు పరిచర్య చేయడం ఒక పాత్రగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పారివారము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకును. మా జగద్గురును, మా మేల్రాసిన పాలనాధికారి ఫాదర్ విశ్వేపాల్ రెడ్డిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయము. ఉత్తానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరమును చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకుని వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకుని మా అందరిపై దయ చూపి దేవుని తండ్రి మరియమ్మతోను ఆమె భర్త పునీత యోసేపుతోను పునీత ఆలోచనతోను ఆది నుండి నీవు సేవ చేసిన జ్ఞాపకులందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయి. అప్పుడు వారితో కలిసి నేను నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదను. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు యేసు ప్రభు ఇచ్చిన పరలోక ప్రార్థనలు భక్తితో ప్రార్థించుదాము. మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయము మాకు నేటికి అందించుము, మా అపరాధముల వారిని మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నింపుము, మమ్మల్ని శోధనయందు ప్రవేశింపక కీడులో నుండి రక్షించుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మా విముక్తులు చేసి అన్ని కలతల నుండి సరదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీరైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపాలు లెక్కింపక మీ శ్రీసువ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారం నీ సువకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపం పరిహరించుకోవా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపం పరిహరించుకోవా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపం పరిహరించుకోవా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభు. ఈ ప్రభు విధుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాల్గొంటాను, కానీ మీరు ఒక్క మాట కలిగిన నా ఆత్మ స్వస్థ పొందను. క్రీస్తు శరీర రక్తములు మనకి జీవితము దయచేయుగాక. వెంకటదుపైన
మహోన్నతము నుండి ధరణి వచ్చి తీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు రథము పైన మహోన్నతము నుండి ధరణి వచ్చి తీస్తే అప్పరూపధరుడై మండుచున్న పదలో అగ్ని జ్వాలైతడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండుచున్న పదలో అగ్ని జ్వాలైతడే దివ్య మందసములో వాక్య రూపమితడే స్వర్గ భోజమితడే సిరులు పొంగుచున్నా రాజనించునితడే సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు రథము పైన మహోన్నతము నుండి ధరణి వచ్చి తీస్తే అప్పరూపధరుడై దోషములను దాటి గొర్రె పిల్లయితడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే ఓ ప్రభువా, పవిత్రమైన నీ వరముల ద్వారా మమ్ము శుద్ధి చేయమని ప్రార్థించుచున్నాము. వాటి ప్రభావంతో మా దోషములన్నిటి నుండి మమ్ము విముక్తులను కావింపుము. నీకు ప్రీతి పాత్రులమైన వారిగా మమ్ము తీర్చిదిద్దుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. పూజ సమాప్తమైంది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు. ఆ కోటలో ప్రార్థన స్థలమదిగో. సేవను ఒక తోటనిగో, ఆ కోటలో ప్రార్థన స్థలమదిగో. సకనేయుడి ప్రార్థించుడని, సకనేయుడి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారిదిగో. ఆ ప్రభువును వేసిన శిలువదిగో.